ఇచ్చేటటువంటి గొప్ప ఆస్తి చదువే. పాఠశాలల్లో టీచర్లు చెప్పేటటువంటి విద్య, వాళ్ళు చెప్పేటటువంటి విద్య కానీ సంస్కారం కానీ అవన్నీ నేర్చుకొని మీ తల్లిదండ్రులకు చదువుకున్నటువంటి స్కూల్కి కానీ కాలేజీలకు కానీ మీరు పేరు తెచ్చినప్పుడే మీరు ఆ యొక్క చదువుకున్నటువంటి మీ చదువుకు సార్థకం చేసినట్టు. మీ చదువుకున్నటువంటి చదువును సమాజం కోసం, మీ సొంతం కోసం కాదు, సమాజం కోసం, దేశం కోసం ఉపయోగపడినప్పుడే మీ చదువుకు సార్థకత. మనం చేసే ఏ పనికైనా సార్థకత అంటే దాని నుంచి మనం ఏదైనా చేసినామని చెప్పి గుర్తింపు తెచ్చుకున్నాడే మనకు దాని నుంచి సార్థకత ఉంటుంది, ఆ పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మేము ఏం చదవాలి, నాకు ఏమి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదే కూడా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వైపు మనం కౌన్సిలింగ్ చేసి మధ్యలో దాని నుంచి డైవర్ట్ చేసి వాళ్ళ ఉన్నదాలని అటు ఇటు కాకుండా చేసి, అట్లా కాకుండా పిల్లలంతా కూడా మంచి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ గమనించి ఆ విధంగా ప్రోత్సహించాలనే టీచర్లను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నవోదయ స్కూల్ గురించి ఎమ్మెల్యే మా అనుకూల్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. మరి నవోదయ స్కూల్ మన పార్లమెంటుకు శాంక్షన్ అయింది, మన మహబూబ్ నగర్కు శాంక్షన్ అయింది పార్లమెంటులో. మరి మహబూబ్ నగర్లో ఏర్పాటు చేస్తే మరి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది, మన ఉమ్మడి జిల్లాకనేటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది. దాంతో ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయని మొన్న జిల్లా కలెక్టర్ గారు చూసి మొన్న మహబూబ్నగర్లో ఒకటి, మరి ఇక్కడ పెద్దయ్యపల్లిలో ఒకటి ల్యాండ్ని ఐడెంటిఫై చేసి పంపించినారు. తప్పకుండా మరి ల్యాండ్ సూటబుల్ ల్యాండ్నే సెలెక్షన్ చేస్తాం. తప్పకుండా వీళ్ళ మహబూబ్నగర్ సూట్ కాలేదు అంటే తప్పకుండా పెద్దయ్యపల్లిని ఎంపిక చేయడం జరుగుతూనే ఉంది. సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మహబూబ్నగర్లో కొంచెం లెవెల్ సరిగ్గా లేవు, గుట్టలు ఉన్నాయని చెప్పి అన్నారు. సరే, అది కానీ ఇది కానీ ఏది బాగుందని వాళ్ళు భావిస్తే దానికి తప్పకుండా నా సపోర్టు ఇస్తాను. పెద్దయ్యపల్లి అయినా మా ఊరైనా రెండు మన పార్లమెంటులోనే ఉండేటివే కాబట్టి రెండు మన పార్లమెంటే. ఇదేమి దూరం లేదు, ఇది కూడా మహబూబ్నగర్ జిల్లానే, రోడ్డు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇబ్బంది ఏం లేదు. సో దానికి కూడా తప్పకుండా నా సహకారం ఉంటుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి, ప్రజలకందరికీ, జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా.